ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వచనం. యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతనిని అడిగాను. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. ప్రభువు పేతుర్ని నన్ను ప్రేమించుచున్నావా అని ఒక్కసారి కాదు 3 సార్లు అడిగారు. అంటే ప్రభువు పేతురు తన్ని ప్రేమించాలని కోరుకుంటున్నాడనేగా అర్థం. మరైతే వింటున్న సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు నీ పరిస్థితి ఏంటి? నీవు దేవుని ప్రేమించే వ్యక్తివేనా? దేవుని కోసం ఏదైనా సరే నీవు చేయగలుగుతున్నావా? నిజంగా అనగా హృదయపూర్వకంగా నీ దేవుని నీవు ప్రేమిస్తున్నావా? కేవలం పెదవుల నుండి మాత్రమే దేవుని ప్రేమిస్తున్నానని చెప్తున్నావా? ఈరోజు అసలు నీ ఆత్మీయ స్థితి ఎలా ఉంది? ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. ఎందుకంటే నన్ను ప్రేమిస్తున్నావా అని ప్రభువు అడిగితే ఆ రోజు పేతుర్నే కాదు, ఈరోజు నిన్ను కూడా పేరు పెట్టి నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగితే నీ సమాధానం ఏంటి? నీవు కూడా ప్రభువును ప్రేమించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన నిన్ను ప్రేమించే కదా నీకోసం ప్రాణం పెట్టాడు. మరి ఈరోజు నీవు ఆయన్ని ప్రేమించగలుగుతున్నావా? నిజంగా ప్రేమిస్తే ఆయన ఆజ్ఞను నువ్వు గైకుంటావు కదా. మరి గైకునే పరిస్థితిలో ఉన్నావా? కేవలం హృదయంతో ప్రేమించకుండా పెదవులతో మాత్రమే ప్రేమిస్తానని చెబుతూ ఆయన ఆజ్ఞలు గైకోనని వ్యక్తిగా నీవు ఉంటే ఏమీ ఉపయోగం లేదు కదా. ఒకసారి ఆలోచించు. నీవు నిజంగా ఆయన ప్రేమిస్తే ఆయన కోసం ఏదైనా చేయగలుగుతావు. ఆలస్యం చేయక ఏదైనా దేవుడు నీకు ఒక పని చెప్తే పని చేయడం మొదలుపెట్టు. ఎందుకంటే నువ్వు ఆయన ప్రేమిస్తుంటే ఆయన చెప్పిన పని చేయాలి కదా. అలాగే నువ్వు నిజంగా ప్రభువుని ప్రేమిస్తే ఆయన ఏదైతే నీకు ఇచ్చారో ఆజ్ఞలు, కట్టడలు, శాసనములు అన్నీ కూడా నువ్వు అనుసరించే వ్యక్తిగా ఉండాలి. ఆయన నీకు ఏ పని చెప్పినా చేయడానికి అస్సలు వెనకాడకూడదు. దేవుని పని చేయడంలో నీవు ముందుండాలి. ఎందుకంటే కోత విస్తారంగా ఉంది, కోసేవాళ్ళు తక్కువగా ఉన్నారు. కాబట్టి నువ్వు నిజంగా ప్రభువును ప్రేమిస్తే ఆయన పని మొదలుపెట్టు, అనేకులకు ఆయన గురించి ప్రకటించు. అప్పుడు నిజంగా ఆయన నువ్వు ప్రేమించినట్లు. ఆలస్యం చేయక వెంటనే ఆయన ఆజ్ఞలను గైకొనడం ప్రారంభించు.